హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్. ఈ వీడియో అనేది మనం రెగ్యులర్ గా చేసే వీడియో అయితే కాదు, కొంచెం డిఫరెంట్ గా అయితే చేస్తున్నాము. ఒక వీడియో కింద సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేయడం జరిగింది, మోనోపోలీగా చేయాలనుకుంటున్నారు మార్కెట్ ని కూడా. జియో ఇప్పుడు ప్రెసెంట్ గా మనం చూసినట్లయితే అగ్రెసివ్ గా కొన్ని ప్లాన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మంచి మంచి వెల్కమ్ ఆఫర్స్ తోటి ప్లాన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. తక్కువ ప్రైస్ తోటి రిలీజ్ చేస్తున్నారు. లోకల్ గా ఉండే కేబుల్ టీవీ లేదంటే డిటిహెచ్ ప్రొవైడర్ కంటే కూడా తక్కువ ప్రైస్ తోటి వైఫై టీవీ ఛానల్ అదే విధంగా ఓటీటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మనకు అందరికీ తెలుసు, జియో సిమ్ అనేది అలా వచ్చింది. ముందైతే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉండేవి, బట్ జియో సిమ్ వచ్చిన తర్వాత అందరినీ ఎలిమినేట్ చేసి జియో మాత్రమే మార్కెట్ లో ఉంది. అదే విధంగా వీళ్ళు డిటిహెచ్ ప్రొవైడర్స్ ని, అదే విధంగా లోకల్ కేబుల్ టీవీ ప్రొవైడర్, దాంతో పాటు లోకల్ గా ప్రొవైడ్ చేసే వైఫై ప్రొవైడర్ ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారా? అందుకే వీళ్ళు ఇలాంటి ప్లాన్స్ రిలీజ్ చేస్తున్నారా? మార్కెట్ లో వేరే ఆప్షన్ లేకుండా చేయాలనుకుంటున్నారా? మార్కెట్ లో మనకు లోకల్ ప్రొవైడర్స్ అదే విధంగా కాంపిటేటర్ కంటే తక్కువ ప్రైస్ లో ప్రొవైడ్ చేసి అందరూ మార్కెట్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రైజెస్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకు ఆప్షన్ లేదు కాబట్టి మనం జియో సిమ్ అయితే ఎలా యూజ్ చేస్తున్నామో అలా యూజ్ చేస్తారని అనుకుంటున్నారా? సో ఇవన్నీ చూసిన తర్వాత అదే ఫీలింగ్ అయితే వస్తుంది. జియో సిమ్ గురించి చూసినట్లయితే సేమ్ సిమిలర్ గా మనకు వెల్కమ్ ఆఫర్ అని చెప్పి వాయిస్ కాల్స్ అన్లిమిటెడ్ గా, అదే విధంగా ఇంటర్నెట్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇలా చేయడం వల్ల కొన్ని నెలల తర్వాత అయితే మిగతా కాంపిటేటర్స్ అయితే కొంతమంది బ్యాంక్ కరప్ట్ అయ్యారు, కొంతమంది అయితే నష్టాలు తట్టుకోలేక మార్కెట్ నుంచి వెళ్ళిపోయారు. దీని దెబ్బతోటి మనకైతే వోడాఫోన్ అదే విధంగా ఐడియా రెండు కూడా మెర్జ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు విఐగా అయితే అవైలబుల్ ఉన్నాయి. మార్కెట్ అనేది కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయి డజన్స్ ఆఫ్ ఆప్షన్స్ నుంచి మనము 3-4 ఆప్షన్స్ కి అయితే రావడం జరిగింది. ఓన్లీ మనకి ఇప్పుడు జియో అదే విధంగా ఎయిర్టెల్, దాంతో పాటు విఐ, బిఎస్ఎన్ఎల్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇలా అందరూ మార్కెట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు డేటా చార్జెస్ అయితే చేయడం జరిగింది. మిగతా వాళ్ళు అయితే 1 GB కి మనకు 50 నుంచి 100 రూపీస్ చార్జ్ చేస్తే వీళ్ళు 10-15 రూపీస్ అయితే చార్జ్ చేయడం జరిగింది. దీని ద్వారా కొంతమంది ఎవరైతే మార్కెట్ లో ఉన్నారో వాళ్ళు కూడా కంప్లీట్ గా వెళ్ళిపోవడం జరిగింది. దీని ద్వారా కస్టమర్స్ కి అయితే చాలా డిసడ్వాంటేజెస్ అయితే వచ్చాయి. మనకు ముందుగా ఏంటంటే టారిఫ్ అనేది కొంచెం స్టడీగా ఇంక్రీజ్ అయ్యేది. ఇయర్ తర్వాత లేకపోతే 2 years తర్వాత కొంచెం కొంచెం ఇంక్రీజ్ అయితే ఉండేది. అందరూ మార్కెట్ నుంచి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు పీరియాడిక్ గా వీళ్ళైతే ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇంట్లో ఇంకా మేజర్ ఏంటంటే మనకు జియో ఇంక్రీజ్ చేసినట్లయితే ఆప్షన్స్ లేవు కాబట్టి ఎయిర్టెల్ అదే విధంగా విఐ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. దీని ద్వారా మనకు మార్కెట్ లో చీప్ ప్రైస్ ఆప్షన్స్ అయితే లేకుండా పోయాయి. 2019 నుంచి మనం 2026 వరకు చూసినట్లయితే ర్యాపిడ్ గా ప్రైసెస్ అయితే చేంజ్ అయ్యాయి. ఇది కంపల్సరీగా మారిపోయింది. ఫోన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లాన్స్ యూజ్ చేయాల్సి ఉంది. ఎవ్రీ క్వార్టర్ కూడా మనకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అదే విధంగా బెనిఫిట్స్ అనేది తగ్గిపోతున్నాయి. వీళ్ళంత ముందు మనకు టీవీ ఛానల్స్ అన్ని ఫ్రీగా ఇచ్చేవాళ్ళు మొబైల్లో, బట్ ఇప్పుడు ఏంటంటే ప్రీమియం అని చెప్పి ఒక కొత్త ఆప్షన్ తీసుకొచ్చి బేసిక్ ఛానల్ మనకు ఫ్రీగా ఇస్తూ ఏవైతే హెచ్డి గానీ స్పోర్ట్స్ ఛానల్ ఉన్నాయో ప్రీమియం గా ఆప్షన్ పెడుతున్నారు. మనం బేసిక్ గా తీసుకునే ప్లాన్ లో అయితే ఇవి ఇంక్లూడ్ చేయట్లేదు. జియోలో మనకు లాక్స్ ఆఫ్ పీపుల్ యాడ్ అవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనకు బ్యాండ్ విడ్త్ అనేది తగ్గిపోతుంది. కొన్ని ఏరియాలకు వెళ్ళినప్పుడు మనకు కాల్ డ్రాప్ ఉంటుంది. మల్టిపుల్ పీపుల్ ఉండడం వల్ల మనకు బేసిక్ గా ముందు వచ్చినటువంటి స్పీడ్ గానీ కాల్ క్వాలిటీ అయితే ఇప్పుడు రావట్లేదు. అదే విధంగా ఎవ్రీ మంత్ పర్ పర్సన్ యూజ్ చేసే ఇంటర్నెట్ కన్సంప్షన్ కూడా పెరిగింది. దీంతో ఏమవుతుందంటే ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల మనకి లేటెన్సీ కూడా పెరగడం జరుగుతుంది. మనకు ఓల్డ్ డేస్ లో చూసినట్లయితే వ్యాలిడిటీ ప్లాన్ సపరేట్ గా ఉండేది, టాక్ టైమ్ ప్లాన్ సపరేట్ గా ఉండేది. కావాలనుకుంటే టాక్ టైమ్ ని మనం రీఛార్జ్ చేసుకుని యూజ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడైతే ఆప్షన్ అయితే లేకుండా పోయింది. దీని ద్వారా ఎవరైతే బేసిక్ యూజర్స్ ఉంటారో ఓన్లీ వాయిస్ కాల్ యూజ్ చేసుకుని, లో ఇన్కమ్ యూజర్స్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ రూరల్ ఏరియాలో బేసిక్ లెవెల్లో వాయిస్ కాల్స్ మాత్రమే కావాలనుకుంటారు, వాళ్ళకైతే ఆప్షన్ లేకుండా ఉంది. ప్రీమియం ప్లాన్ తీసుకుంటే తప్ప మీరు వాయిస్ కాల్ అయితే యూజ్ చేసుకోలేరు. ఈ విధంగానే మనకు డిటిహెచ్ అదే విధంగా వైఫై కూడా అవబోతుందనే ఒక డౌట్ అయితే వస్తుంది. కింద మీరు కామెంట్ అయితే చేయండి, ఫ్యూచర్ లో ఏం జరగవచ్చు, అదే విధంగా ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడి వరకు వచ్చిందంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ తెలుగు టెక్ లో.